మేష రాశి జనవరి 26, 2025. మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచండి. మీ పాత సంప్రదాయం, పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది, అభివృద్ధికి అడ్డమవుతుంది, ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ తండ్రిగారి కఠినత్వం మీకు కోపం తెప్పించవచ్చును. మీ పరిస్థితులను చక్కబరచడానికి ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఇది మీకు ప్రయోజనకరం కాగలదు. మీరు మీ గ్రూపులో తిరుగుతుండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీపై పడుతుంది. ఈరోజు మీరు ఖాళీ సమయములో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు. ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. మంచి రాత్రి భోజనం, మంచి రాత్రి నిద్ర ఈ రోజు మీకు మీ వైవాహిక జీవితం ప్రసాదించనుంది. మీ యొక్క అలవాట్లు అంటే పాటలు వినడము, నృత్యము, మొక్కలు పెంచడము వంటివి చేయటం వలన మీరు సంతృప్తికి లోనవుతారు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స: ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని అందించండి. వృషభ రాశి జనవరి 26, 2025. మీకు కొద్దిగా శారీరకంగా మానసికంగా బలహీనంగా అనిపించవచ్చును. కొద్దిపాటి విశ్రాంతి, బలవర్ధకమైన ఆహారం అందితే ఆలస్యంగానైనా కోలుకుంటారు కూడా, మరలా మీ శక్తిని పుంజుకుంటారు. ఈ రాశిలో ఉన్న వివాహము అయినవారికి వారి యొక్క అత్తామావయ్యల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొంతమంది మీకు కోపం తెప్పిస్తారు, అయినా వారిని పట్టించుకోకండి. ఈ రోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు. ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉండబోతోంది. మీరు మీ మిత్రులతో కలిసి సినిమాకు వెళతారు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స: చిలుకకు ఆకుపచ్చ మిరపను అందించండి. మిథున రాశి జనవరి 26, 2025. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికిగాను మీ తీవ్రమైన దురుసుతనాన్ని అదుపు చేసుకోండి. అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదం అని, అది ఘోరతప్పిదాలను చేసేలాగా చేయగలదని గ్రహించండి. ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైనవారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయము తీసుకునే ముందు అన్యాలోచించి నిర్ణయము తీసుకోవటం చెప్పదగిన సూచన. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది. మీరు పిల్లలతో ఉండటం వలన మీరు సమయాన్ని మర్చిపోతారు. ఈరోజు కూడా పిల్లలతో గడపటం వలన మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. చికిత్స: ఆకుపచ్చ రంగు సీసాలో గంగాజలాన్ని నిల్వ చేసి దానిని రావి వృక్షం యొక్క మూల సమీపంలో పూడ్చండి. ఇది కుటుంబంలో శాంతి మరియు ఆనందంగా ఉండటానికి సహాయం చేస్తుంది. కర్కాటక రాశి జనవరి 26, 2025. మీకు పనులు చేసుకోవడానికి, మీ ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరచుకోవడానికి సరిపడ సమయం దొరుకుతుంది. ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు. దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్టి మీ ప్రాధాన్యత. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్లడానికి రూపకల్పన చేస్తారు, కాని ముఖ్యమైన పనులు రావటము వలన మీరు ఈరోజు వెళ్లలేరు. దీనివలన మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణము చోటు చేసుకుంటుంది. ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తరువాత ఖాళీ సమయాల్లో టీవీ చూడటము, ఫోనుతో కాలక్షేపం చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అదనపు, స్పెషల్ టైం ఇస్తారు. ఈరోజు మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోడానికి సమయమును కేటాయిస్తారు. ఏమి చేయకపోవటం కంటే ఇది నయం. అదృష్ట సంఖ్య 5.
అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. చికిత్స మంచి ఆర్థిక ఆదాయాన్ని పొందటానికి మద్యపానం మరియు మాంసాహారాన్ని రద్దు చేయండి. అలాగే హింసాత్మక మరియు క్లిష్టమైన ప్రవర్తన మరియు మోసం చేసే ధోరణులను నివారించండి. సింహ రాశి జనవరి 26, 2025. శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. ఈరోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదాగిన సూచన. ఎవరితో కలిసి ఉంటున్నారో వారితో వాదనకు దిగకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు తావునిచ్చే ఏ విషయమైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారును లిఫ్ట్ చేయగలదు. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. వైవాహిక జీవితపు తొలినాళ్లలో మీ మధ్య సాగిన సరాగాలను, వెంటబడటాలను, చక్కని అనుభూతులను మరోసారి ఈ రోజు మీరు సొంతం చేసుకుంటారు. ఈరోజు మీరు పెద్ద సమస్య నుండి తప్పించుకొనుటకు మీ స్నేహితుడు సహాయము చేస్తారు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. చికిత్స క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన దేవత యొక్క వెండి విగ్రహాన్ని బలమైన ఆర్థిక స్థితి కోసం ఆరాధించ. కన్యా రాశి జనవరి 26, 2025. మీరు గతంలోని సంఘటనలను తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేయవచ్చును. వీలైనంతగా రిలాక్స్ అవ్వండి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి. అది మిమ్మల్ని మీ గ్రూపు అంతటికీ అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారుచేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకిస్తుంది. మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరుమందహాసాలకు అర్థం లేదు, నవ్వులకు శబ్దం రాదు, హృదయం కొట్టుకోవడం మరిచిపోతుంది కదా. ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తరువాత ఖాళీ సమయాల్లో టీవీ చూడటము, ఫోనుతో కాలక్షేపం చేస్తారు. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ చివరికి మాత్రం అతను, ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఓ మంచి కౌగిలింతను బహుమతిగా ఇవ్వవచ్చు. కుటుంబ సభ్యుడితో కొంత టిఫ్ తర్వాత ఇంట్లో కొంత అసమ్మతి ఏర్పడుతుంది. కానీ మీరు మీరే శాంతింపజేయడానికి మరియు ఓపికగా ఉండటానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాలను ఎత్తివేయవచ్చు. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. చికిత్స ఎరుపు రంగు దుస్తులు తరచుగా ధరించడం ఆరోగ్యానికి. తులా రాశి జనవరి 26, 2025. ఈ రోజు మీరు రిలాక్స్ అవ్వాలి. సన్నిహిత స్నేహితులు, మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి. ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. స్నేహితులు, మీ జీవిత భాగస్వామిని, మీకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు. లేకపోతే మీ రోజంతా డల్గా, నిదానంగా ఉండేది. రొమాన్స్ కి ఈరోజు అవకాశం లేదు. మీకు ఖాళీ సమయము దొరికినప్పటికీ మీరు మీ కొరకు ఏమి చేసుకోలేరు. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు. అనవసరముగా మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండటం మంచిది. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స సుగంధ ఉపకరణాలు మీ ప్రేమికులకు బహుమతిగా ఇవ్వండి మరియు మీ ప్రేమ జీవితం సజావుగా నడుస్తుందని నిర్ధారించుకోండి. వృశ్చిక రాశి జనవరి 26, 2025. మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది అమ్మటలతోనే పొగుడుతారు. ఇంతకు ముందు మీ దగ్గర ఉన్నవాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్ళు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం చూస్తారు. ఇది మీకు మిచ్చిన నాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి ఇటీవలి కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే, ఈ రోజు మరింత ఎక్కువ ఆనందం మీ సొంతం కానుంది. మీరు ఈరోజు ఇంట్లోనే ఉంటారు,
కుటుంబ కలహాలు మిమ్ములను విచారానికి గురిచేస్తాయి. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. చికిత్స బిచ్చగాళ్లకు మరియు పేదవాళ్లకు ఆహారం మరియు ఏదైనా దానం చే. ధనుస్సు రాశి జనవరి 26, 2025. మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది అమ్మటలతోనే పొగుడుతారు. ఈరోజు బయటకి వెళ్లేముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసివస్తుంది. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తికాండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీకు నిజమైన ప్రేమ దొరకనందువలన రొమాన్స్కి ఇది అంత మంచి రోజు కాదు. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలియాకాశం క్రింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చటం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు. అతిగా పనిచేయుట మీ యొక్క మానసికొత్తిడికి కారణము అవుతుంది. సాయంత్ర సమయములో ధ్యానము చేయుట వలన మీరు ఈ ఒత్తిడి నుండి ఉపశమనమును పొందుతారు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. చికిత్స ప్రేమలో ఉన్నప్పుడు నారింజ రంగు గాజు సీసా నుండి నిల్వ చేయబడిన నీటిని తాగడం ద్వారా ప్రేమ పెరుగుతుంది. మకర రాశి జనవరి 26, 2025. మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి. అమితంగా తినడంలో పడిపోకండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారికి ఈరోజు నష్టాలు చవిచూడక తప్పదు. కాబట్టి మీ పెట్టుబడుల విషయంలో జాగరూకతతో వ్యవహరించటం మంచిది. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ఒక్కవైపు ఆకర్షణం మీకు కేవలం తలనొప్పిని తెస్తుంది. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీకొరకు తగినంత సమయము దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు. మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. దీనివలన మీ యొక్క బంధాలు మరింత దృఢపడతాయి. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. చికిత్స గొప్ప ప్రేమ జీవితం కోసం ఒక రాగి జాడీలో ఎరుపు పూలు ఉంచండి. కుంభరాశి జనవరి 26, 2025. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. మీరు ఇంతమునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసానాలను అనుభవిస్తారు. దీనివలన మీకు డబ్బు అవసరమైన మీ చేతికి అందదు. వ్యక్తిగత విషయాలను పరిష్కరించడం పట్ల ఉదారంగా ఉండండి. కానీ మీరు అభిమానించి ప్రేమించేవారు మీపట్ల శ్రద్ధ చూపేవారితో పరుషంగా మాట్లాడి నొప్పించకుండా మాటపై అదుపు వహించండి. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం. వ్యక్తిగత సమయము ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయము దొరుకుతుంది. మీరు ఆడుకోడానికి లేక జిమ్కు వెళతారు. మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. ఈరోజు కుటుంబంలోని సభ్యుడొకరు మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. దీనివలన మీ యొక్క మనస్సు నొచ్చుకుంటుంది. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. చికిత్స నల్ల తెల్లని నువ్వుల విత్తనాలను మరియు ఏదైనా మత ప్రదేశంలో 7 రకాల ధాన్యాలు ఇవ్వండి. ఈ పరిహారం చేయడం ఆర్థిక జీవిత. మీన రాశి జనవరి 26, 2025. మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది. కానీ మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి. చాలా రోజులుగా రుణాల కోసము ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసివస్తుంది. పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీ ప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. ఈ రోజు మీరు అప్పుగా ఇచ్చిన ధనము మీకు తిరిగి వస్తుంది. దీనివలన మీరు అన్ని ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. చికిత్స ఒక ఆవు దానం మరియు మీ ఆరోగ్య మెరుగుపరచడానికి. ఇది సాధ్యం కాకపోతే
ఆలయం లేదా సన్యాసుల వద్ద ఆవు ఖర్చుకు సమానమైన మొత్తాన్ని దానం చేయండి.